డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుక్కమనే మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంటుంది. టాయిలెట్కి వెళ్లినప్పుడల్లా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్రం సాఫీగా రాదు. పొత్తి కడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు, అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లు. వైద్య పరిభాషలో సిస్టైటిస్గా పిలిచే మూత్రంలో మంటకి చాలా వరకు బ్యాక్టీరియానే కారణమవుతుంటుంది. పురుషులతో పోలిస్తే ఇవాళ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా ఎక్కువని చెబుతారు డాక్టర్లు. సిస్టైటిస్ అనే పదాన్ని కామన్గా యూరాలజీ ప్రాక్టీస్లో చూస్తుంటాం అనమాట. యాక్చువల్గా సిస్టైటిస్ అంటే ఒక క్లినికల్ కండిషన్ అండి. ఈ పలానా కండిషన్లో యూరిన్లో మంట ఉందని, ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళవలసి వస్తుందని, పొత్తి కడుపులో నొప్పి వస్తుందని, ఈ మూడు కలిసి ఉన్నప్పుడు దీన్ని సిస్టైటిస్ అంటాం. సో ఇది ఒక జబ్బో లేకపోతే ఒక డయాగ్నోసిసో కాదు. సిస్టైటిస్ అంటే ఇలా ఈ అన్ని మూడు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఉన్న కండిషన్. దీనికి ఇలా పేరు పెట్టడానికి ఒక కారణం ఉందన్నమాట. తరచుగా చాలా మంది పేషెంట్స్కి ఈ మూడిట్లో ఏదో ఒక సిమ్టమ్ కాకుండా అన్ని మూడు ఉన్నట్టు వస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఫలానా పద్ధతిలో మనం ఇన్వెస్టిగేషన్స్ చేయటం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ ఉంటుంది. ఎందుకంటే ఇలా రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అన్నమాట. ఆ కారణాలన్నిటినీ కలిపి మనము ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పుడు దాన్ని సిస్టైటిస్ అంటాం. మూత్రంలో మంట ఉండటానికి చాలా కారణాలు ఉంటాయండి. సో వీటిని జనరల్గా మనం ఆలోచిస్తే లోకల్గా ఏదైతే యూరినరీ బ్లాడర్లో కానీ, యూరినరీ ప్యాసేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన కానీ వచ్చే కారణాల వల్ల మూత్రంలో మంట ఉండేవాళ్ళు ఉంటారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉంటుందో, యూరినరీ ప్యాసేజ్ ఉంటుందో, ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు కూడా యూరిన్లో మంట, డిస్యూరియా అంటాం అనమాట, ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇలా కాకుండా సమ్ టైమ్స్ ఏదైతే లోవర్ యూరినరీ ట్రాక్ట్ స్టోన్స్ అంటాం అనమాట, అంటే కిడ్నీ నుంచి ఏదైతే రాళ్ళు వస్తాయో అవి కింద యూరేటర్స్లో, లోవర్ యూరిటర్లో వచ్చినప్పుడు కూడా యూరిన్లో మంట రావటం వాళ్ళు ఉంటారు. కొద్దిమందికి ఇలా కాకుండా సిస్టమిక్ కండిషన్స్, అంటే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వలన వచ్చే ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళు కూడా యూరిన్లో మంట అంటారు. ఇవన్నీ కాకుండా అవసరం ఎంతైతే ఉంటుందో అంత నీళ్లు తాగకుండా నీళ్లు తక్కువ తాగటం వలన వచ్చే మంట, డిహైడ్రేషన్ వలన వచ్చే మంట, ఇవన్నీ కూడా యూరిన్లో మంట కాజ్ చేస్తాయి అన్నమాట. సిస్టైటిస్ అనే దాన్ని రికరెంట్గా వస్తుంది, అంటే మాటిమాటికి ఇలా సిమ్టమ్స్ రావటం, మంట ఉండటం కానీ, పెయిన్ ఉండటం కానీ, యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా తరచుగా వస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందన్న, రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడవలసి వస్తుంది అన్న, వచ్చే సిమ్టమ్స్ చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి అన్న, లేకపోతే అన్నిటికంటే ఎక్కువ ఇలాంటివి వచ్చినప్పుడు వాటితో పాటు జ్వరం వస్తుంది, వెనకాల బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దానికి వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సిస్టైటిస్ బారిన పడ్డప్పుడు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయం, మూత్రనాళాల్లో వాపు మొదలవుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, ఏదో చెప్పలేని ఇబ్బందిగా ఉంటుంది. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంటుంది. పొత్తి కడుపులో నొప్పి మెలితిప్పుతున్నట్టుగా ఉంటుంది. సంభోగ సమయంలో నొప్పిగా ఉంటుంది. సిస్టైటిస్ని తెచ్చిపెట్టే బ్యాక్టీరియా మూలంగా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు కూడా పాకొచ్చు. ఇలాంటప్పుడు నడుము నొప్పి, వెన్నులో నుంచి చలి, జ్వరం, వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా తోడవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాల్లో ఏవి కనపడ్డా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం అవసరం. మూత్రంలో మంటతో ఎవరైనా పేషెంట్ వచ్చారంటే ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని చూస్తామండి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కామన్గా వచ్చే కంప్లైంట్ యూరిన్లో మంట వచ్చేదన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడటానికి సింపుల్గా సియుఈ అంటాం, అంటే రొటీన్ యూరిన్ టెస్ట్, మైక్రోస్కోపీ చేసి దాంట్లో పస్ సెల్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నాయా, బ్యాక్టీరియా ఉన్నాయా చూడటానికి చేస్తాము. రెండోది ఆ యూరిన్ శాంపిల్ని కల్చర్ చేస్తాం అనమాట. అంటే ఇన్ఫెక్షన్ ఉంటే అది ల్యాబ్లో, మీడియాలో దాన్ని గ్రో చేసి ఎగ్జాక్ట్గా ఏ బ్యాక్టీరియా గ్రో అవుతోంది,
ప్లస్ ఆ బ్యాక్టీరియాకి ఏ మందులు వాడితే పనికొస్తాయి అనేది యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది తెలుసుకోవడానికి యూరిన్ రొటీన్, యూరిన్ కల్చర్ చేస్తాం. ఇంతే కాకుండా ఇన్ఫెక్షన్ ఉంటే ఎంతవరకు ఉంది అంటే అది లోకల్గానే ఉందా, అక్కడికి పరిమితమైన ఇన్ఫెక్షనా, లేకపోతే బాడీలో అంతా స్ప్రెడ్ అయ్యి వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, ఇలా చూడడానికి నెక్స్ట్ స్టెప్ కింద కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేస్తాం అన్నమాట. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని కానీ, సిఆర్పి లెవెల్స్ చూడటం కానీ, ప్లస్ దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది ఎస్టిమేట్ చేయటము, షుగర్ ఏమన్నా ఉండి ఇలాంటివి వస్తున్నాయా, ఇలాంటి కొన్ని సింపుల్ టెస్టులు చేస్తాం. మూడోది యూరిన్లో మంట ఉండటానికి ఈ లోకల్గా ఇన్ఫెక్షనే కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు కిడ్నీలో కానీ యూరినరీ ట్యూబ్లో కానీ రాళ్ళు ఉన్నాయా, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ పెరిగి దానివల్ల యూరిన్ బ్లాడర్ సరిగ్గా ఖాళీ అవ్వకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, యూరినరీ బ్లాడర్లో వేరే ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం. సో యూజువలీ టు స్టార్ట్ విత్ ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకి మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ డిస్యూరియా అంటే యూరిన్లో మంట రావడానికి ఏదైతే కామన్ కాజెస్ ఉంటాయో ఉన్నాయా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది, అంటే అవుట్ పేషెంట్లో మేనేజ్ చేసుకునే లెవెల్లో ఉందా, లేకపోతే పలానా పేషెంట్కి ఇంజెక్షన్స్ అవసరం ఉండి అడ్మిషన్ అవసరం ఉంది ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవడానికి ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అంటే పెట్టిన ఇనీషియల్ ట్రీట్మెంట్కి పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారా, లేకపోతే ఫర్దర్గా ఇంకేమైనా టెస్టులు అవసరం ఉంటాయా, అడ్మిషన్ అవసరం ఉంటుందా అని తెలుసుకోవడానికి వేరే టెస్టులు తర్వాత చేస్తాం. సిస్టైటిస్ మూలంగా మూత్రాశయంలో వాపు వచ్చి మూత్రంలో మంట సమస్యగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్సను ఆరంభించాలి. వైద్యులు చాలా వరకు లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తిస్తారు. అయితే నిర్ధారించుకునేందుకు సాధారణ మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ, సిస్టోస్కోపీ, ఇమేజింగ్ వంటి పరీక్షలు చేస్తారు. వీటిలో ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా బయటపడుతుంది. అంతేకాదు కల్చర్ పరీక్షలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చింది, దానికి ఏ రకం మందులు వాడితే సమర్థంగా తొలగిపోతుందో కూడా తెలుస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయడం కాకుండా ఖచ్చితంగా ఆ సూక్ష్మక్రిమిని అంతం చేసే రకం యాంటీబయాటిక్నే వాడడం ముఖ్యం. సిస్టైటిస్కు చికిత్స అనేది కారణం బట్టి ఉంటుందండి. సో ఏదైతే మనకి క్లినికల్ కండిషన్, సో ఈ మంట ఉండటం కానీ, ఫ్రీక్వెంట్గా వెళ్ళటం కానీ, యూరిన్ ఏదైతే మనకు ఉంటుందో దానికి ఏ కారణం వల్ల ఇలా వస్తుంది అని. సో సపోజ్ ఇలా ఉండటానికి కారణము ఏదన్నా షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వలన రావటము, అలా లేకపోతే డీహైడ్రేషన్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సింపుల్గా ఈ మెడికల్ కండిషన్స్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అగైన్ యూరినరీ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ అవి వాడతాము. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ ఇబ్బంది లేదు, ఫీవర్ లేదు, నేను ఇంట్లో మేనేజ్ చేసుకోగలుగుతున్నాను, భోజనం చేయగలుగుతున్నాను అనే పేషెంట్కి అవుట్ పేషెంట్లోనే మెడిసిన్స్ పెట్టి పంపిస్తాం. అలా కాకుండా బాగా స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షన్ ఉండి ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, లేకపోతే ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే అసోసియేటెడ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తాం. కొన్ని కారణాలకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళకి ప్రాస్టేట్ పెరిగిన ప్రాస్టేట్ వలన వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రాస్టేట్కి చేయవలసిన ట్రీట్మెంట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అవసరమైతే లేజర్ సర్జరీలు కానీ చేస్తాం అనమాట. సో ఇలా సిస్టైటిస్కి ఏదైతే కారణం ఉంటుందో ఆ కారణాన్ని ట్రీట్ చేయడం అనేది ఏం. సాధారణంగా మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలిగ్గానే తగ్గిపోతాయి. అయితే చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అలాగే మూత్రంపై అదుపు తప్పే ప్రమాదము ఉంటుంది. కిడ్నీలో రాళ్లేర్పడే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు సత్వరమే తగిన చికిత్స తీసుకోవాలి. మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు తరచూ నీళ్లను తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నీళ్లు తాగే అలవాటు మూత్రంలో హానికారక బ్యాక్టీరియా కొట్టుకుపోయేలా చేస్తుంది. సంభోగం తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను చాలా వరకు నివారించుకోవచ్చు.